సంతకాలని కోటి సంతకాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదైతే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వారి సమయంలో శాంక్షన్ అని కట్టలేక కొన్ని మొండిగోడలు వదిలిపెట్టేసి మేము కట్టాము, ఈ అభివృద్ధి అంతా మా అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారని సంస్కృతి మా పార్టీ మీద బురదలంటాన్ని మేము ఖండిస్తూ, గతంలో ప్రజావేదిక పగలగొట్టింది మీరు, మరి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లన్నీ డ్రాప్ చేసి రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు నష్టం చేసింది మీరు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ ఏదైనా ఒక సంక్షేమ పథకాలు గతంలో జరుగుతున్నటువంటివి కూడా అధికార పథకాలు ఆపింది మీరు. ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. మీరు ఇస్తున్న పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెంచింది. అదేవిధంగా 3 సిలిండర్లు ఏదైతే వాగ్దానం చెప్పారో అవన్నీ ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు కనిగిరి నియోజకవర్గ నాయకులు కోరేది ఏంటంటే, మరి ఆ రోజు IIIT గత 5 సంవత్సరాల్లో కట్టకపోయినప్పుడు కోటి సంతకం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి నడికుడి కాళహస్త్రి 1993 ప్రారంభమైన నడికుడి కాళహస్త్రి కళ సాధకారం చేయడంలో ఆ రోజు ఎందుకు కోటి సంతకాలు మీరు తేలేకపోయారు? మరి ప్రకాశం జిల్లా మరి పశ్చిమ ప్రాంతం ప్రజల ముఖ్యమైన అంశమైన వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా జాతికి అంకితం చేసి తప్పుడు చేసినప్పుడు మీరు ఎందుకు కోటి సంతకాలు చేయలేదని మిమ్మల్ని నిలదీయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా తాగునీటి సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడంలో మీరు సంపూర్ణంగా వైఫల్యం చెందుతున్నారు. మరి అవన్నీ కాకుండా ఈరోజు సాధ్యం కాని కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ చెడిపోతే 50 లక్షలు ఖర్చు పెడితే బాగా హాస్పిటల్ కట్టలేని మీరు ఒక మెడికల్ కాలేజీలు మేము 11 కడతాం 12 కడతామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మరి జ్యోతిరావు పూలే గారి పేరు మీద పెట్టిన బీసీ మోడల్ స్కూల్స్ దాదాపు 30 శాంక్షన్ అయితే ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేరు మీరు. 30-40 కోట్లు అయ్యే ప్రాజెక్టు కట్టకుండా వేల కోట్ల రూపాయలు అయ్యే మెడికల్ కాలేజ్ మేము కడతామని చెప్తున్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మా కూటమి ఆలోచన శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీ వెనక్కిపోకుండా పబ్లిక్ పార్ట్నర్ పీపీపీ మోడ్లో కట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే దాన్ని చెప్పేదాన్ని వినకుండా మేము గుడ్డగాల్సి మారుగా వేస్తాము మీరు తుంచుకోండి అనే నినాదం ఇది తప్పుడు సంకేతం. ఈరోజు మెడికల్ కాలేజీ ఒక హాస్పిటల్ వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో కట్టడాన్ని నిరాకరించారనేది మా ఆలోచన. ఎందుకంటే ఈరోజు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విజయవాడలో కట్టినా పేద ప్రజలు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కాటూరు మెడికల్ కాలేజ్ కట్టినా అదే పొజిషన్లో ఉంది. మరి గుంటూరు మెడికల్ కాలేజీలో కట్టినా ఈరోజు అదే పొజిషన్లో ఉంది. మనకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి ఈ కాలేజీలు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది తప్ప ఒకేసారి మోయలేని బరువు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకొని ఈరోజు అభివృద్ధిలో కుంటుపడతా ఉంది. నేను కోరేది గత 5 సంవత్సరాల్లో మీరు ఏమేమి అభివృద్ధి చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఏ నిధులు ఇచ్చారు? మీరు కట్టారు సచివాలయంలో రైతు భరోసా కేంద్రాలు, అవి తప్పించి కొత్తగా మీరు చెప్పుకోదగ్గండి. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం 24లో ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చూస్తే కుంటలమయం, చెరువులు చూస్తే నిన్న చెరువులు వర్షాలు పడితే మాకు గుండెలు కానీ భయం పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక్క చెరువు కూడా తట్టడి మట్టి పాపం వల్ల నీళ్ళు వచ్చి ఈరోజు చెరువులు కట్టలు తెగిపోతే ప్రజలకు ఎంత ఇబ్బంది జరుగుతుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు 24 గంటలు నిద్రపోకుండా సర్వేలైన్ చేసి మా కార్యకర్తలను అటు అధికారిని అలర్ట్ చేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన ప్రభుత్వం మాది. అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ఏదో మా కోటి సంతకాలను పెన్ను పేపర్ తీసుకుని రూమ్లో కూర్చుంటే కార్యక్రమం కాదు. ప్రజలకు వెళ్ళండి. గత 5 సంవత్సరాలు మీరు చేసింది లేదు. మా ప్రభుత్వం తప్పుడు ఆలోచన ఏదో చేస్తుంటే రండి ప్రజల ముందుకు వెళ్ళి వారికి విరుద్ధం తప్ప ఇటువంటి బైక్ ర్యాలీలు లేకపోతే ఇంకో హంగామాలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకోమాకండి. 29లో తిరిగి చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రికి తెలియజేస్తూ సెలవు.